సంక్రాంతికి కారపప్పాలు చేసుకుంటారు కదా, ఈ కారపప్పాలు ఎలా చేసుకోవాలో చూడండి. ఈ కారపప్పాలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒక మిక్సింగ్ బౌల్లో 3 కప్స్ వరకు బియ్యం పిండిని తీసుకొని 1.5 టీ స్పూన్ వరకు జీలకర్ర, 3 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి, 2 టీ స్పూన్ సాల్ట్, పావు కప్పు వరకు నువ్వులు, పావు కప్పు పల్లీలని దంచి వేసుకోవాలి, పావు కప్పు శనగపప్పును గంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, పావు కప్పు ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్లా చేసుకొని ఒక పూరి ప్రెస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ని పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టుకొని మళ్ళీ ఇంకో కవర్ వేసేసి ఇలా ప్రెస్ చేసుకుంటే కారపప్పాలు రెడీ అవుతాయి. మధ్యలో ఒక హోల్ పెట్టేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ వేసుకొని పిండి మొత్తాన్ని ఒకేసారి కాకుండా 20 అప్పాలుగా చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కారపప్పాలను వేసుకొని 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ కారపప్పాలు రెడీ.